ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 18వ అధ్యాయము. 4 వర్ణాల వారు మద్యపానం చేత భ్రష్టులైపోతారు. వేదాలు అంచజాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరతారు. విధవా వివాహాలు జరుగుతాయి. విప్రులు స్వధర్మాలు మాని ఇతర వృత్తులు చేపడతారు. బానిసత్వం చేస్తారు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు. నేను తిరిగి అవతరించేసరికి బ్రాహ్మణులకు తినేందుకు తిండి గుడ్డ కరువవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయులుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడ ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచిస్తాను. నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను వినండి. కేదారీవనంలో నిరాహారినై తపం చేస్తాను. 3 వరాలు పొంది అక్కడ నుండి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహామునుల మహర్షుల దర్శనం చేసుకుంటాను. అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవిస్తాను. అనంతరము దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను. మహానందిలో 2 నెలల నుండి అక్కడి నుంచి శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి వీరనారాయణపురం చేరుకుంటాను. అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమదాంధులుగా మారి అజ్ఞానంతో కొట్టుకొని చస్తారు. నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగలగొడతారు. కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి. మున్ముందు విధవా వివాహాలు విస్తృతంగా జరుగుతాయి. అవి సర్వసాధారణమైపోతాయి. వావి వరుసలు లేకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. పార్వతీ అవతారాలకు డబ్బులకు అమ్ముతారు. కులగోత్రాలు నీతిజాతి లేకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. భూమి మీద ధనరాశులు మిక్కుటంగా ఉంటాయి. చివరకు అరణ్యాలలోనూ అమితమైన ధనం ఉంటుంది. నేను భూమిపైన పెక్కు దృష్టాంతాలను పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమి మీద మంటలు పుడతాయి. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 పుణ్యక్షేత్రాలు నశించిపోతాయి. నా రాకకు ముందు అనేక చిత్రాలు కలుగుతాయి. శృంగేరి పుష్పగిరి పీఠాలు పాంచాననం వారి పాలవుతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళైపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయము వాకిలి మూసి ఉంటుంది. అహోబిళంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజి పువ్వులు పూస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమి నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుంచి అహోబిళము తర్వాత సూర్యనంది చేరుకుంటాను. శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 నాటికి కలియుగం కొంత నాశనం అవుతుంది. కలికి అవతారము కలియుగాంతాన వస్తుంది. పూర్వులు గ్రంథాలలో కలియుగము కలికి అవతారాల గురించి వివరించారు. శాంతి పర్వం చివరన ఈ అవతారాన్ని గురించి చెప్పారు. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ గణగణ మువ్వలు మోత వినబడుతుంది. భ్రమరాంబ దేవాలయంలో ఒక ముసలి 7 రోజుల పాటు కనిపించి ఆ పైన అదృశ్యమవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడుతుంది. ఆమె కంట నీరు కారుతుంది. స్తనాల నుంచి పాలు కారుతాయి. కందనూరి గోపాలుని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో 2 పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన 3 రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది. సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాసి పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది. సిరివెళ్ల నరసింహుని గుడి ముందర గంగరావి చెట్టు మొలుస్తుంది. బహుధాన్యనామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు. బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళవరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంట నీరు స్తనాల పాలు కారుతాయి. శాలివాహన శకంలో 1541న ధూమకేతువు పుడుతుంది. శాలివాహన శకం 1555 నాటికి వివిధ దేశాల్లో జననష్టం జరుగుతుంది. పెమ్మసాని తిమ్మనాయుడు వంశం నిర్వంశమవుతుంది. ఉదయగిరి నెల్లూరులు రూపుమాసిపోతాయి. గండిపేట గోల్కొండ అందలేని కందనూరి పట్టణాలు నశించి విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశిస్తాయి. స్త్రీల కన్నుల వెంట నెత్తుడి బిందువులు రాలతాయి. వడగండ్ల వానలు బాణవర్షాలు కురుస్తాయి. చెరువులు బావులు నదులు నీరు ఇంకిపోతాయి. అయినా జుర్రేరు నీరు ఇంకదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 18వ అధ్యాయము సంపూర్ణం.